సో లైక్ క్యాన్సర్స్ అన్నారు మోస్ట్ కామన్గా. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ క్యాన్సర్స్ అన్ని చాలా ఎక్కువైపోయినాయి, పెరిగిపోయినాయి. యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాము. అంటే మీరు ఎక్కువగా చూసే క్యాన్సర్ ఏంటి? మేము ఎక్కువ చూసేది అంటే మా దగ్గరికి ఎక్కువ వచ్చేది వేరు, ఎక్కువ చూసేది వేరు. ఓకే, మీ దగ్గరికి ఎక్కువ వచ్చేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది యూజువల్లీ? 60, 50+, 60+ ఉంటుంది. సమ్ పీపుల్ హూ కమ్ ఈవెన్ 30-20s విత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అది డిఫరెంట్ టైప్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాస్ చుట్టుపక్కలనే కూడా లైక్ డ్యూరినల్ క్యాన్సర్స్ కానీ పెరియాంపులరీ క్యాన్సర్ అంటారు, అవి కూడా వస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన డిజిటల్ ప్యాంక్రియాటిస్ ఆపరేషన్ చేశా అని చెప్పాను కదా, అది కూడా టేర్ ఆఫ్ ద ప్యాంక్రియాస్లో ఉంది ట్యూమర్. స్పెన్ అంటారు. అంటే దేర్ ఆర్ బినైన్ కండిషన్స్ అండ్ మాలిగ్నెంట్ కండిషన్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. వాట్ వి డీల్ విత్ మోస్ట్ కామన్లీ చెప్తున్నాను. ఈవెన్ కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కోలన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్స్ మీ ఇంటెస్టైన్ రిలేటెడ్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోలో మీరు చూసే క్యాన్సర్స్ అంటే ఇదే ఏమన్నా లైక్ మన హ్యాబిట్స్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ రిలేటెడ్ కానీ మనం తీసుకునే డైట్తో ఏమన్నా రిలేటెడ్ ఉందంటారా? డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టెన్ క్యాన్సర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డైట్ అండ్ హ్యాబిట్స్. ఇప్పుడు స్మోకింగ్ ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ద మేజర్ అప్పర్ జిఐ క్యాన్సర్స్కి, ఈసోఫాగస్ కానీ స్టమక్. అప్పర్ జిఐ అంటే ఎక్కడ వరకు వస్తుంది? ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ డియోడినం, జెజునం ఇట్లా అంటారు కదా, అందులో డియోడినం సగం పార్ట్ వరకు, అవన్నీ ఇవ్వడం వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే. ఈవెన్ విత్ ఈ కోలాన్ వాటికి కూడా స్మోకింగ్తో వస్తుంది. స్మోకింగ్ మచ్ డేంజరస్. ఆల్కహాల్తో మెయిన్గా అఫెక్ట్ అయ్యేది లివర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ క్రానిక్ లివర్ డిజీజ్. కానీ లివర్ ఒకసారి డ్యామేజ్ అయింది క్రానిక్గా, అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, క్రానిక్గా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా తాగుతుంటే ఒకసారి లివర్ డ్యామేజ్ అంటే ద డిసీజ్ కెన్ టర్న్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్. సో దానివల్ల అది మోస్ట్ కామన్. ఓకే, ఈ డైటరీ రిలేటెడ్ ఎలాంటి డైట్స్తో ఈ క్యాన్సర్ అసోసియేటెడ్ ఉన్నది? డైట్ అంటే యూజువల్గా ఒక అపోహ ఉంటుంది, లైక్ అంటే ఎక్కువ నాన్ వెజ్ విత్ కూల్ డ్రింక్ తీసుకోవాలన్నా, లైక్ అదర్ డిఫరెంట్ టైప్ రెడ్ మీట్, ఇవన్నీ ఏ క్యాన్సర్స్ అంటే నిజంగా అసోసియేషన్ ఉందా? డెఫినెట్లీ రెడ్ మీట్ అనేది తీసుకున్న తర్వాత రెడ్ మీట్ లైక్ బీఫ్, పోర్క్ అండ్ గోట్, వాట్ షీప్ ఏవైనా తీసుకున్నా, స్మోక్డ్ ఫుడ్ డిఫరెంట్ ఫ్రమ్ రెడ్ మీట్ తీసుకున్న తర్వాత ద ఫుడ్ గోస్ ఇన్ టు ద లార్జ్ బౌల్ కోలాన్. దెన్ ఇట్ స్టార్ట్ ఇరిటేటింగ్ అండ్ ఎఫెక్టింగ్ ద కోలాన్. సో కోలాన్ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ కామన్ విత్ రెడ్ మీట్. రెడ్ మీట్కి రావడానికి రెడ్ మీట్తో ఖచ్చితంగా రిలేషన్ ఉంది, డెఫినెట్లీ ఉంది. బట్ వాట్ యు సెడ్ స్మోక్ ఫుడ్ మీరు అన్నారు కదా, స్మోక్ ఫుడ్ అంటే స్మోక్ ఫుడ్ మోస్ట్లీ స్మోక్ ఫుడ్ మీరు అన్నట్టు, అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈవెన్ అదర్ రీజన్స్ ఫర్ ద, మీరు క్యాన్సర్స్ అన్నారు కదా చెప్తున్నా, అదర్ రీజన్స్ ఫర్ ద క్యాన్సర్ యూఆర్ సేయింగ్ అబౌట్ డైట్. ఐ సే ఈవెన్ ద లైఫ్ స్టైల్స్ ఆల్సో, లైక్ ద పేషెంట్ హు ఆర్ ఒబిసిటీ చాలా లావు ఉంటారు కదా, ఈవెన్ దే హ్యావ్ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్సినోమా. అంత ఒబీస్ ఉన్నప్పుడుగా స్టమక్లో ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఈ మధ్య కామన్ జీ జంక్షన్ క్యాన్సర్ అంటారు. ఈసోఫాగస్కి ఉన్న స్టమక్కి మధ్యలో జంక్షన్ దగ్గర క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఆ ఒబిసిటీ వల్ల కోలన్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఒబిసిటీ వల్ల రకరకాల క్యాన్సర్ పెరిగిపోతున్నాయి. ఓకే, ఈ డైట్ ఏమన్నా దీని గురించి ఏమంటారు? లైక్ బాగా బిర్యానీస్ తినడం, దాంతో కూల్ డ్రింక్స్ తినడం అంటే పర్లేదు అంటారా? లేదు, ఎవరైనా పర్లేదు. ఎందుకంటారని అంటే దెర్ ఇస్ నథింగ్, కూల్ డ్రింక్ మచ్ మోర్ హార్మ్ఫుల్ ఫర్ ఎనీవన్ హూ టేక్ నో ఎనీ అడ్వైస్ ఫర్ ద కూల్ డ్రింక్స్. ఇప్పుడు ఇంకో మోస్ట్ కామన్ చూస్తున్నాం జీఈఆర్డి అని, గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, చాలా కామన్గా చూస్తుంటాం. అంటే దానికి రీజన్ ఏంటి? వెన్ యూ టేక్ ఏ ఫుడ్ హ్యాస్ టు ఎంప్టీ ఫ్రమ్ ద స్టమక్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్టర్ 4 hours. 4 hours దాటిగా ఫుడ్ ఏది ఉండొద్దండి. ఓకే, సో ట్రాన్సియంట్గా మనం తిన్న ఫుడ్ ఎప్పుడు కానీ నువ్వు కింద పడుకొని ఉల్టా పడుకొని తిన్నా కానీ ఫుడ్ వెళ్ళిపోతుంది. ఈసోఫాగస్ కాంట్రాక్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఫుడ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒకసారి స్టమక్ వచ్చినాక మళ్ళీ వెనక్కి రావద్దు. అక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది, ఇట్లా నొక్కి ఉంటుంది. ఇట్స్ కాల్డ్ జీజే స్పింక్టర్, గ్యాస్ట్రోఈసోఫాజియల్ జంక్షన్ స్పింక్టర్ అంటారు. అది కాంట్రాక్ట్ ఉంటుంది. సో అది ట్రాన్సియంట్ అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో దాని రిలాక్సేషన్ పెంచడానికి, డ్యూరేషన్ పెంచడానికి స్మోకింగ్ ఒక కారణం. ఆర్ ద ఫుడ్ వి టేక్ విచ్ స్టే ఫర్ లాంగర్ డ్యూరేషన్, లైక్ మోర్ ఆఫ్ ఫ్యాటీ మీల్స్, లైక్ ఎక్కువ పిజ్జా, బర్గర్లో మైనీస్, ఫ్యాట్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా అవి ఎక్కువసేపు ఉన్నా కానీ దెన్ ఈ టేక్ సేమ్ థింగ్ ట్రాన్స్లేషన్ రిలీజ్ వల్ల
అలా రిఫ్లెక్స్ వస్తూ ఉంటుంది. రిఫ్లెక్స్ వస్తుంది. అండ్ స్టొమక్ హ్యాస్ మోర్ ఆఫ్ యాసిడ్ కంటెంట్. ఈసోఫాగస్కి దర్ ఇస్ నో కోటింగ్ ఫర్ యాసిడ్. ఓకే. సో రిఫ్లెక్స్ వస్తే ఇబ్బంది ఉంటుంది. సో ఇందాక మీరు ఒబేసిటీ గురించి అన్నారు. లైక్ ఇప్పుడు ఒబేసిటీ కొన్ని సర్జరీస్ వచ్చినాయి, ఈ కాల్ ఇట్ ఇస్ బేరియాట్రిక్ సర్జరీస్. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీస్ ఎవరెవరికి ఇండికేషన్స్, ఎలాంటి వాళ్ళకి చేస్తాం, అండ్ దాంట్లో ఎంతవరకు సక్సెస్ ఉంది, ఇది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కొద్దిగా దాని గురించి. దేర్ ఆర్ రీసెంట్ నౌ డెఫినెట్లీ BMI more than 35 depends upon the country they are changing. Okay. More than 14, some other countries more than 35 and some countries. కానీ more than 35 అండి, if any of the comorbidities అంటే ఓవర్ వెయిట్ వల్ల there are a lot of problems. సో అంత వెయిట్ ఉండడం వల్ల దే హ్యావ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ ద నీస్, దే కెన్ గెట్ ఆస్టియోఆర్థరైటిస్. అండ్ అంత వెయిట్ ఉండడం వల్ల పడుకున్నప్పుడు కూడా దట్ కెన్ అఫెక్ట్ ద లంగ్స్, బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే అంటారు. సో ఆ సౌండ్ వస్తుంది, మా లంగ్స్ కూడా ఇబ్బంది ఉంటుంది. అంత వెయిట్ ఉన్న వాళ్ళకి మన ప్యాంక్రస్ కెనాట్ ఆన్ పార్ సెక్రెట్ ద ఇన్సులిన్. సో ఇది గో టు డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ వెయిట్ వల్ల వచ్చే కండిషన్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఒకటి రెండు అని కాదు. ఎవ్రీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ విల్ ఎఫెక్టెడ్. సో ఆ వెయిట్ తగ్గించడానికి యాజ్ యు సెడ్ ఇనిషియల్లీ వి అడ్వైజ్ ఫర్ ద ఎక్సర్సైజ్ అండ్ డైట్ మోడిఫికేషన్. So if they can't do even for 6 months, then there are many medications they are trying. So even that is also fail, then we'll do surgeries for them. అంటే మీరు 6 months అడ్వైజ్ చేస్తా అన్నారు, డైట్ అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి. అంటే ఇంత 6 months సిన్సియర్గా చేసినా అంటే వాళ్ళు తగ్గరా వెయిట్, అంటే ఆర్ కన్సిస్టెన్సీ లేదు. ఇట్ టేక్స్ టైమ్, బట్ దే విల్ బి రిజల్ట్. బట్ కన్సిస్టెన్సీ అంటే అంత హార్డ్ వర్క్ చేయాలి. డైట్ ప్రతి దాని మీద రెస్ట్రిక్షన్ ఉండాలి. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ more than 35 ఇట్లా BMI ఉండి కోమార్బిడిటీస్ ఉంటాయి, లైక్ డయాబెటిక్ ఉన్నారనుకో, అది సర్జరీ తర్వాత వెంటనే మోస్ట్ ఆఫ్ టైమ్ దే విల్ రివర్స్, డయాబెటిస్ విల్ బి రివర్స్డ్. Okay, after this bariatric surgery. So they are completely సన్నగా అయిపోతారు కదా. సో ద డయాబెటిస్ విల్ కంప్లీట్లీ type 2 డయాబెటిస్ కదా. సో దే విల్ రివర్స్డ్. సో ఇలాంటివన్నీ విత్ ఎక్సర్సైజ్ అంటే చాలా ప్రొలాంగ్ టైం పడుతుంది. ఓకే. సో ఇఫ్ దే ఆర్ కన్సిస్టెంట్, డెఫినెట్లీ దే కెన్ షో ద రిజల్ట్. అలా ఏం కాదు. ఓకే. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ 6 months, ఇట్ మే టేక్ 2 years 3 years, బట్ దే క్యాన్. టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి ఇట్లా మీ బేరియాట్రిక్ సర్జరీలో? డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, సో ఏవేవి అందులో? మామూలుగా ఉంటే స్టొమక్ మాత్రమే కట్ చేస్తారండి. ఓకే. స్టొమక్ దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అంటే ఏం చేస్తారు దీంట్లో? స్టమక్ మామూలుగా స్టొమక్ విల్ బి లైక్ D షేప్, D లా ఉంటుంది. అందులో అవుటర్ పార్ట్ ఉన్న D ని కట్ చేస్తారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఓకే. అంటే స్టొమక్ ని స్లీవ్ చేస్తాం. సో దాంతో ఏమవుతుంది, కెపాసిటీ ఆఫ్ స్టొమక్ తగ్గిపోతుంది. సో తినడం కొంత తగ్గిస్తారు. అంటే తిన్న వెంటనే కడుపు నిండిపోతుంది. దిస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ మోస్ట్ కామన్లీ డూ ఇఫ్ ద BMI is low. The BMI is so much high, so మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే మనకి తిన్న ఫుడ్ అరగకుండా బిలియో ఎంట్రీ బైపాస్ చేస్తారు. తిన్న ఫుడ్ అరగడానికి మనకి బైల్ ప్రొడక్షన్ కావాలి, అలాగే ప్యాంక్రెట్ జ్యూస్ అన్నీ మిక్స్ అవ్వాలి కదా. ఆ లింబుని తీసుకొచ్చి వేరే దగ్గర కలిపేస్తారు. ఆ లింబు చాలా దూరంగా కలిపేస్తారు. సో తిన్న ఫుడ్ డైరెక్ట్గా మనకి లార్జ్ ఇంటెస్టైన్కి, స్మాల్ ఇంటెస్టైన్ డిస్టల్ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో అరగదు, అంటే పూర్తిగా డైజెస్ట్ అయ్యి మనకి అది రాదు. సో మెల్లిగా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. సో అది కొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్. వెయిట్ ఎక్కువ ఉండి వేరే కోమార్స్ ఉండి మోస్ట్ కామన్ అయితే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తూ ఉంటాం. ఫర్ బార్డర్ లైన్ BMI ఆర్ BMI హూ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, హూ వాంట్ ఫర్ సర్జరీ, ఇది మోస్ట్ కామన్ చేసేది. ఆర్ బేస్డ్ అపాన్ ద BMI అండ్ కోమార్బిడిటీస్ వి విల్ డిసైడ్. సో అల్టిమేట్ గోల్ అంటే బేరియాట్రిక్ సర్జరీలో ఒక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అన్నారు. సో దాంట్లో స్టమక్ కెపాసిటీ అనేది తగ్గిస్తాం. సో కొద్దిగా తినంగానే లైక్ వాళ్ళకు కడుపు నిండిపోయింది అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. రెస్ట్రిక్టివ్, మాల్ అబ్జార్ప్టివ్. నేను ఇందాక చెప్పింది రెస్ట్రిక్టివ్ అంటే మనం తిన్న ఫుడ్ కెపాసిటీ అదొకటి. మాల్ అబ్జార్ప్టివ్ అంటే మనం తిన్న ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాక జ్యూసెస్ కలిగేసి అది అరిగి మన బాడీలోకి వస్తే మనం వెయిట్ పెరుగుతాం. దా లింబ్ని తీసి వేరే దగ్గర పెడతాం, కలుపుతాం అన్నట్టు. సో ఆ లింబ్ ఎంత ఉందో, అంటే ఆ లెంత్ ఏముందో ఆ లెంత్ తగ్గిపోతుంది. తిన్న వెంటనే ఆ జ్యూస్ కలవకపోతే చాలా డిస్టర్గా కలిసిపోతుంది. తక్కువ ఫుడ్ అరుగుతుంది, తక్కువ మన బాడీకి వస్తుంది, ఎక్కువ స్టూల్స్ వెళ్ళిపోతుంది.